హాయ్ అండి. నిన్న న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ చాలా సునాయాసంగా 5 వికెట్ల తేడా అయితే గెలిచింది. అయినప్పటికీ మీరు మ్యాచ్ చూసుకుంటే రచిన్ రవిచంద్ర చాలా కంబ్యాక్ ఇచ్చాడండి. ఎందుకంటే ఏదైతే ట్రై సిరీస్లో గాయపడ్డాడో రచిన్ రవిచంద్ర అతనైతే ఒక మంచి నాకాడు, ఒక సెంచరీ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత లాతం నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ రావడం చూసాం. ఆ తర్వాత కాన్వే నుంచి కూడా స్టార్టింగ్లో ఒక మంచి భాగస్వామ్యం రావడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే చాలా ఈజీ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు 236 చాలా లో స్కోర్ అయితే చేయడం చూసాం. చాలా ఈజీగా అయితే మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అటు పక్క బంగ్లాదేశ్ బ్యాటింగ్ స్టార్టింగ్ చేసినప్పటికీ శాంతో ఒక ఆడాడు, కానీ చాలా స్లోగా ఆడాడు. చాలా 110 బాల్స్లో 77 ఆడాడు తప్ప మిగతా ఏ బ్యాటర్స్ కూడా పెద్దగా ఆడలేదు. ఎవరైతే ఇండియా పైన హీరోగా నిలిచాడు హృదయ్, అతను కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత జకీర్ ఒక లాస్ట్లో ఒక ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అలానే రషీద్ కూడా ఆడే ప్రయత్నం చేశాడు తప్ప మిగతా ఏ బ్యాటర్ కూడా అతనికైతే సహకారం అందించలేదు. ఎవరైతే సీనియర్ ఇప్పుడు మహమ్మదుల్లా కానీ లేకపోతే ముస్తఫీర్ రహీం కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే సౌమ్య సర్కార్ నుంచి కానీ పెద్ద ఇన్నింగ్స్ అయితే రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి స్కోర్ అయితే రాలేదు. దాని కారణంగా అయితే వాళ్ళైతే చాలా తక్కువ స్కోర్కి అయితే కరెక్ట్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత ఇటు సైడ్ బ్రాస్వెల్ ఎక్సలెంట్ ఆల్రౌండ్ యాక్చువల్గా అతను ఆల్రౌండ్ 4 వికెట్లు తీసుకున్నాడు. అతనే హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఓవరాల్ చూసుకుంటే మీకు రచిన్ రవిచంద్ర ఆ ట్రై సిరీస్లో ఇక్కడ గాయమైన తర్వాత కంబ్యాక్ ఇవ్వడం అనేది అందరిని ఆశ్చర్యపరిచింది. అది కూడా సాలిడ్గా కంబ్యాక్ ఇచ్చాడు. చాలా మంచి విషయం జరిగింది. ఇక్కడైతే చూసుకోవాలంటే పాకిస్తాన్ అలానే బంగ్లాదేశ్ రెండు కూడా ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోయింది. సెమీఫైనల్కి అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. ఆల్రెడీ క్వాలిఫై మార్క్ కూడా ఇండియాకి న్యూజిలాండ్కి అయితే వచ్చింది. గ్రూప్ వన్లో వచ్చేసి టాప్ ప్లేస్లో మీకు న్యూజిలాండ్ ఉంటే సెకండ్ ప్లేస్లో ఇండియా అయితే ఉంది. నెట్ రన్ పరంగా 4 మ్యాచ్లు గెలిచాం కాబట్టి నెట్ రన్ పరంగా చూడాలి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మ్యాచ్ మనకు ఉంది కదా, మనం న్యూజిలాండ్తో గెలిస్తే ఆటోమేటిక్గా టాప్లో ఉంటాం. ఇది ఒకటి ఉంటుంది మనకి ఇబ్బంది. చూద్దాం మరి. అలా అయితే క్వాలిఫై మార్క్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. చూద్దాం. ప్రస్తుతానికి అయితే న్యూజిలాండ్ మ్యాచ్ చాలా టైం ఉంది మనకి. మార్చి 2వ తారీఖు మన మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్కి ఇండియాకి అయితే మ్యాచ్ చూద్దాం మరి. ఈ మ్యాచ్లో అయితే హైలైట్ చేసి రచిన్ రవిచంద్ర అతను బ్రిలియంట్ సెంచరీ తోటి అయితే న్యూజిలాండ్ని సునాయాసంగా గెలిపించాడు.